హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రవ్వ బ్రెడ్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాగా ఆయిల్ పెట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించాను, ఆయిల్ పెట్టుకుని గులాబ్ జామ్ ఉండలు వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వచ్చి గోల్డ్ కలర్లో రావాలి. అలాగా నెమ్మది కదుపుతూ ఉండి ఆ రవ్వ బ్రెడ్ పందారు పాకుని తీసుకుని ఇలాచీలు ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ గోల్డ్ కలర్లో వచ్చేసాయి గులాబ్ జామ్. ఈ రవ్వ గులాబ్ జామ్ది ఈ సైడ్ పెట్టుకున్నాను. పేపర్లోని గోల్డ్ కలర్లో అన్నీ తీసేస్తున్నాను సైడ్కి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, చల్లారిన తర్వాత ఈ పాకంలోనే వేసేస్తున్నాము ఈ రవ్వ బ్రెడ్ గులాబ్ జాము. ఇవి బాగా కొంచెం వేడిగా గోరువెచ్చగున్న దాంట్లో కూడా వేసేసుకున్నామండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకున్నాము. ఆల్రెడీ ముందు వేసేసాను, ఇప్పుడు కూడా వేస్తాను. ఇప్పుడేమో తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూడండి, చాలా బాగున్నాయి గులాబ్ జామున్. చూస్తుంటే నోరూరిపోతున్నాయి కదా. మీకైనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ లడ్డు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు మా ఛానల్కి ఎప్పుడైనా బెల్ ఐకాన్కి క్లిక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్